పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత్పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు గోరీ, షహీన్, గజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరచామని, భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు, అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మా బాలిస్టిక్ క్షిపణులు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటాయని అబ్బాసీ పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ఎదురుకానున్న తీవ్ర పరిణామాలను న్యూఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటుందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. 2 రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందన్నారు. మరో 10 రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని చెప్పారు. అంతేకాదు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి తాము సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు రోజే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారం వంటి చెత్త పనులన్నీ పశ్చిమ దేశాల కోసం చేశామని అంగీకరించారు. ఇది పొరపాటేనని, ఆ పర్యవసనాలతో తమ దేశం ఇబ్బందులకు గురవుతోందని వాపోయారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్లో ఉగ్రదాడి తర్వాత భారత్తో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్ చాలా కాలంగా చేస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి అని జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి ఖ్వాజా బదులిస్తూ, అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరపాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే పాక్ తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేది. ఆపై అమెరికాలో దాడుల తర్వాత ఇదే పరిస్థితి ఎదురైంది. పాక్లోని గత ప్రభుత్వాలు తప్పులు చేశాయని భావిస్తున్నాను అని అన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.